వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నుంచి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకోబోతున్నాం. సో ఇది చాలా చిన్న క్వశ్చన్, 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. సో ఒకసారి చూడండి, క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? కాస్ స్క్వేర్ 2x మైనస్ కాస్ స్క్వేర్ 6x. ఓకేనా? సో ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. దీని నుంచి మనం సైన్ 4x సైన్ 8x చూపించాలి. ఓకేనా? ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ చూపించవచ్చు, ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ చూపించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా? సో అయితే దీంట్లో మనం ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని చూస్ చేసుకుందాం. సో ఆర్హెచ్ని చూపిద్దాం ఎలా వచ్చిందో. ఓకేనా? సో ఫస్ట్ నేను ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను. ఏంటి? కాస్ స్క్వేర్ 6x సైన్ స్క్వేర్ 2x. ఓకేనా? సో అయితే సైన్ స్క్వేర్ 2x వాల్యూ ఎంత? 1 మైనస్ సైన్ కాస్ స్క్వేర్ వెయిట్ సో సారీ సైన్ స్క్వేర్ ప్లస్లో కాస్ ప్లస్ సైన్ ఉంది కదా, ఒక్క నిమిషం చేంజ్ చేసేద్దాం. ఓకే, సారీ. సో అయితే మీరు కాస్ స్క్వేర్ 2x వాల్యూ ఎంత? 1 మైనస్ సైన్ స్క్వేర్ x. ఇట్ మీన్స్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో థీటా ప్లస్ ఎంత? 2x ఉంది. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ 2x. సరిపోయిందా? అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇది కూడా కాస్ స్క్వేర్ 6x. అదేమవుతుంది? ఇది కూడా కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్లో 6x ఉంది అంతే. ఓకేనా? ఫార్ములా గుర్తుంది కదా, చాలా బేసిక్ ఫార్ములా ఇది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇప్పుడు చూడు, 1 మైనస్ సైన్ స్క్వేర్ 2x. ఓకేనా? సో అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాసుకోవడం? సైన్ స్క్వేర్ 6x మైనస్ అంటే ఏంటంటే +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? మిగిలిన టర్మ్స్ ఏంటి? సైన్ స్క్వేర్ 6x సైన్ స్క్వేర్ 2x మిగిలాయి. ఓకేనా? సో వాటిని రాసుకున్నాం. ఓకే. సో అయితే ఇప్పుడు ఇది సైన్ స్క్వేర్ x మైనస్ సైన్ స్క్వేర్ y రూపంలో ఉంది. ఏ ఫార్ములా ఉంది? సైన్ స్క్వేర్ x ప్లస్ సైన్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఫార్ములా ఏంటి? సైన్ x ప్లస్ y సైన్ x మైనస్ y. ఓకేనా? ఫార్ములా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సైన్ స్క్వేర్ x మైనస్ సైన్ స్క్వేర్ y రూపంలో ఉంది. ఓకే. ఫార్ములా ఏంటి? సైన్ x ప్లస్ y సైన్ x మైనస్ y. ఓకేనా? సైన్ x అంటే ఎంత? 6x. y అంటే ఎంత? 2x. సో x ప్లస్ y అంటే 6x ప్లస్ 2x. ఓకేనా? సైన్ x మైనస్ y 6x మైనస్ 2x. సరిపోయిందా? సో ఇప్పుడు చూడు, 6 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ 8. ఓకేనా? సో సైన్ 8x. 6 మైనస్ 2 అంటే 4 కదా. సో సైన్ 4x. సైన్ 4x సైన్ 8x. సరిపోయిందా? ఓకే. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. చాలా చిన్న లెక్క ఇది. ఓకేనా కదా? సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ నేను ఆలోచించి తీసుకున్నాను. ఈ ఒక్క 2 ఫార్ములాస్ వస్తే సరిపోద్ది. ఇచ్చిన క్వశ్చన్ నీకు కాస్ స్క్వేర్ థీటా రూపంలో ఉంది. అంటే ఫార్ములా ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా అప్లై చేస్తావు. ఓకేనా? అప్లై చేసి దాన్ని సింప్లిఫై చేస్తావు. సింప్లిఫై చేస్తే ఇది సైన్ స్క్వేర్ x మైనస్ సైన్ స్క్వేర్ y రూపంలోకి వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ దీని ఫార్ములా అప్లై చేసేస్తావు, నీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఒకవేళ ఈ యొక్క నోట్స్ మీరు రాసుకున్న అవసరం పర్లేదు. లేదనుకుంటే ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా? యాప్ నేమ్ డిఎంటీ క్లాసెస్. యాప్లో మీకు ఈ ఒక్క క్లాసే కాదు, మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క నోట్స్ మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ హై క్వాలిటీతో. ఏదైతే మనం క్లాస్ చెప్పామో స్క్రీన్ పైన, సో చెప్తున్న ప్రతి క్లాస్ మీకు యాప్లో విత్ హై క్వాలిటీతో పీడిఎఫ్ మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ క్లాసెస్ అని సెర్చ్ చేయండి. మీకు యాప్ వస్తుంది, లోగో ఏ విధంగా ఉంటుంది చెక్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్రీ పీడిఎఫ్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? యాప్లో మీకు మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క పీడిఎఫ్ మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మీకు 2 మార్క్స్‌కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఫర్దర్ మీకు ఇంకేమైనా చాప్టర్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియోని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్లాస్‌లో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ.